చాలా లీస్ట్ ట్రేడింగ్ డేస్ లాస్ట్ 2 వీక్స్ నుంచి మనం చూసాం. ఎందుకంటే లాస్ట్ వీక్ ఓన్లీ 3 డేసే ట్రేడింగ్ సెషన్ జరిగితే, ఆ ముందు వీక్ ఓన్లీ 4 డేస్ మాత్రమే జరిగింది. మోర్ ఓవర్ ఈ హాలిడేస్ టైమ్స్‌లోనే మార్కెట్‌లో చాలా బిగ్ ఈవెంట్స్ అయితే మాత్రం జరిగినాయి. అంటే బిగ్ అటాక్స్ జరిగినాయి. సేమ్ టైమ్ వార్ అప్డేట్స్ చాలా వచ్చినాయి. గ్లోబల్ మార్కెట్స్ రియాక్షన్ చేంజ్ అయింది. క్రూడ్ ప్రైస్ చేంజ్ అయింది. మార్కెట్‌లో చాలా హ్యూజ్ వాలటాలిటీ కూడా మనం చూసాం. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ లాంగ్ వీకెండ్ హాలిడే వచ్చింది. ఫ్రైడే హాలిడే వచ్చింది. సాటర్డే హాలిడే వచ్చింది. సేమ్ టైమ్ సండే హాలిడే వచ్చింది. నేను ఇప్పుడు సాటర్డే ఈవినింగ్ రికార్డ్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ప్రతిసారి కూడా నేను సాటర్డే ఈవినింగ్ రికార్డ్ చేస్తాను. బికాజ్ సండే ఎడిటర్స్ అవైలబుల్గా ఉండరని. సండే వచ్చిన న్యూస్ అప్డేట్స్ ఏవైనా ఉంటే మాత్రం మండే మార్నింగ్ కవర్ చేస్తాను. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్స్ ప్రకారంగా అయితే మాత్రం వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అటాక్స్ అనేది కేవలం ఎయిర్ బేసిస్ మీద, సేమ్ టైం వచ్చేసరికి నార్మల్గా లైక్ డ్రోన్స్ మీద, మిసైల్స్ మీద, బ్యాలిస్టిక్ మిసైల్స్ మీద, లేకపోతే లైక్ సమ్ అదర్ లైక్ ఎక్కడైతే మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయో అక్కడ ఆ ప్లేసెస్లో మాత్రమే అటాక్స్ జరిగినాయి. ఇప్పటి నుంచి వార్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అది చెప్పడానికి కారణం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. మోర్ ఓవర్ దీనివల్ల మార్కెట్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇంపాక్ట్ ఉంటే మాత్రం నెక్స్ట్ వీక్ మన మార్కెట్ మీద ఎంతవరకు ఉండొచ్చు. సేమ్ టైం నెక్స్ట్ వీక్ మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ పరంగా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. అవి మన మార్కెట్ని ట్రిగ్గర్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. బేసిక్గా మనం వీక్లీ అనాలిసిస్ కాబట్టి నేను 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ అనాలిసిస్ చెప్పను. కంప్లీట్గా 1 వీక్ టైం ఫ్రేమ్ పెట్టి నేను అనాలిసిస్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ 1 వీక్ కదా మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నది. సో నెక్స్ట్ 1 వీక్ కాబట్టి నెక్స్ట్ 5 డేస్ మార్కెట్ తెలియాలంటే మనం లాస్ట్ వీక్ మార్కెట్ అనాలిసిస్ చేస్తూ నెక్స్ట్ వీక్ అనాలిసిస్ చేయాలి కాబట్టి హైయర్ టైం ఫ్రేమ్ కావాలి. అండ్ మోర్ ఓవర్ కరెక్ట్గా మనకి థర్స్డే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3:30కి మన మార్కెట్ క్లోజ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది అనేది మాట్లాడుకొని నెక్స్ట్ వీక్ ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్, మండే మార్నింగ్ మార్కెట్ ఎట్లా రియాక్ట్ అవ్వచ్చు, టెక్నికల్గా ఏ లెవెల్స్ మేబీ మార్కెట్ బ్రేక్ అయితే మార్కెట్లో ఫర్దర్గా ఫాలో అయ్యే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. సేమ్ టైం వచ్చేసరికి ఒకవేళ మార్కెట్ బౌన్స్ అయితే ఎట్లాంటి కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్స్తో మనం బౌన్స్ అనేది కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనేది క్లియర్ కట్గా చెప్తాను. మీ అందరికి అడిగేది ఒకటే, వీడియో చేసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ వీక్లీ మార్కెట్ రిపోర్ట్. నౌ టీమ్, మీ అందరికీ కూడా ఇందులో కొంతమంది కొత్తగా వ్యూవర్స్ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. క్లియర్గా ముందే చెప్తాను, నేను ఎప్పుడు వీక్లీ అనాలిసిస్ చేసేటప్పుడు లాస్ట్ వీక్ ఏం జరిగింది అనేది మాట్లాడతాను. ఎందుకంటే లాస్ట్ వీక్ జరిగింది లైక్ లెట్స్ ఏన్ ఎగ్జాంపుల్ వార్ ఇష్యూస్ వల్ల మార్కెట్స్ కొంచెం కరెక్షన్ అయింది అనుకోండి లాస్ట్ వీక్. ఆ ఇష్యూస్ అనేవి ఈ వీక్ ఇంకా డ్రాగ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా? లాస్ట్ వీక్ ఏదైనా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఈ వీక్ రికవరీ అయినా ఆబ్వియస్లీ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే రికవరీ అవుతున్నప్పుడు అది రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. సో రెసిస్టెన్స్ లెవెల్ అప్ సైడ్ బ్రేక్ అవ్వగలుగుతుందా లేదా? అందుకే లాస్ట్ వీక్ మార్కెట్ గురించి న్యూస్ బేస్డ్, టెక్నికల్ బేస్డ్ మాట్లాడతాను. దాని తర్వాత ఈ వీక్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లాస్ట్ వీక్ ఏం జరిగింది? వీక్లో కేవలం 3 ట్రేడింగ్ సెషన్సే జరిగినాయి. సో 1 డేకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్లో పెట్టి నేను మీకు చూపిస్తాను. సో లాస్ట్ వీక్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, నిఫ్టీ ఫస్ట్ వచ్చేసరికి ఒక హ్యూజ్ ఫాలో వచ్చింది మండే, ఒక బిగ్ బ్లడ్ బాతే. అండ్ తర్వాత వచ్చేసరికి వెన్స్డే కొంచెం రికవరీ వచ్చింది. అండ్ థర్స్డే వచ్చేసరికి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లిటిల్ బిట్ రికవరీ రావడం చూసాం. లాస్ట్ వీక్లో కంప్లీట్గా వచ్చేసరికి న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా కంప్లీట్ ఆల్టర్నేటివ్ జరిగినాయి. ట్రంప్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకా యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పారు. దాని తర్వాత అదే ట్రంప్ మళ్ళీ నేను యుద్ధాన్ని ఆపబోను, ఇరాన్ని నాశనం చేసి తీరుతానని చెప్పాడు. ఈ స్టేట్మెంట్స్ ఒకసారి ఒకలా మాట్లాడి ఇంకోసారి ఇంకోలా మాట్లాడడంతో ఒకరోజు పాజిటివ్గా మూవ్ అయ్యి ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్కెట్లో ఒక బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బట్ లాంగ్ వీకెండ్ హాలిడే ఉండడం వల్ల కొంచెం షార్ట్ కవరింగ్ అయ్యి డే హై దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. అదే ఇప్పుడు మనకు కనపడుతున్న గ్రీన్ క్యాండిల్. న్యూస్ అప్డేట్స్ ప్రకారంగా అయితే మాత్రం వార్ ఇంపాక్ట్స్ అట్లానే కంటిన్యూ అయినాయి. క్రూడ్ మళ్ళీ కూడా 100 అబోవ్కి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ $110 దగ్గర ఉంది. ఇండియన్ రూపీ వచ్చేసరికి 93 రూపీస్ దగ్గర ఉంది. ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్లో కరెక్షన్ కూడా వస్తుంది. సేమ్ టైం బిట్ కాయిన్లో డ్రాప్ కూడా వస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ కూడా లిటిల్ బిట్ నెగిటివ్ సైడే కరెక్షన్ అనేటట్టయితే మాత్రం యాజ్ ఆఫ్ నో మనకు అప్డేట్ అయితే ఉంది. అలానే లాస్ట్ వీక్ టెక్నికల్గా మనం మాట్లాడుకునే దాని ప్రకారంగా డైరెక్ట్గా 1 వీక్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాను. సో కొంచెం స్పిన్నింగ్ బాటమ్ టైప్ ఆఫ్ క్యాండిల్ కనిపిస్తుంది మనకి. స్పిన్నింగ్ బాటమ్ టైప్ ఆఫ్ క్యాండిల్ కనిపించింది అని అంటే ఎప్పుడు కూడా నెక్స్ట్ క్యాండిల్ ఏమవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో ఎప్పుడైనా 2 టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫర్మేషన్, 2 కన్ఫర్మేషన్. కరెంట్లీ ఇన్ఫర్మేషన్లో స్పిన్నింగ్ బాటమ్ కనపడుతుంది. కన్ఫర్మేషన్ ఎప్పుడు తీసుకుంటాం? స్పిన్నింగ్ బాటమ్ ఏదైతే ఉందో స్పిన్నింగ్ బాటమ్ యొక్క హై కానీ ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో 1 డే టైం ఫ్రేమ్తో క్లోజ్ అయితే మేబీ మార్కెట్ ఫర్దర్గా బౌన్స్ అవుతుందని చెప్పొచ్చు. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే
నిఫ్టీ 50కి ఒక జోన్ లాగా సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఉంది కరెంట్లీ. ఈవెన్ ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచే రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది. కరెంట్లీ ఇంకా ఇది రికవరీ అయితే మాత్రం అవ్వలేదు యాజ్ ఆఫ్ నౌ. సో మేబీ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో కానీ పుల్ బ్యాక్ వస్తే మాత్రం డెఫినెట్గా మనం అప్సైడ్ మూమెంటంని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కరెంట్లీ అది రాలేదు కాబట్టి అప్సైడ్ మూమెంటం అంత క్విక్గా అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఈ వీక్ క్యాండిల్ ఏం ఫామ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఫర్దర్గా ఫాలో అవుతుందనంటే ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే ఫాలో అవుతుంది, లేకపోతే ఇక్కడ వాల్టైల్ మూమెంటమ్స్ చూసాం. అంటే ఒకరోజు గ్యాప్ అప్, ఒకరోజు గ్యాప్ డౌన్, ఒకరోజు బిగ్ ఫాల్, ఒకరోజు బిగ్ అప్సైడ్ రివర్సల్ మూవ్ అండ్ అట్లే తప్ప మార్కెట్ ఒకేసారి అప్సైడ్ రికవరీ అవ్వడం కూడా కష్టం అనమాట. ప్రెజెంట్ ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే సార్ట్అవుట్ అవ్వలేదు. సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ కూడా కనిపించలేదు. ఈ రెండింటి బట్టి వీక్ మూమెంటం ఇంకా మార్కెట్లో ఉందని మనకు అర్థమైపోతుంది. నా ఇక్కడతో మనకి క్లారిటీ వచ్చేసింది. థర్స్డే మన మార్కెట్ 3:30 క్లోజ్ అయిపోయినప్పటి నుంచి ఏంటేంటి జరిగింది అవి మాట్లాడుకుందాం. గ్లోబల్ మార్కెట్స్కి ఫస్ట్ వెళ్తే డౌ జోన్స్ అయితే 61 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయితే, నాస్డాక్ వచ్చేసరికి 38 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. హౌఎవర్ ఇప్పుడు ఫ్యూచర్స్లో చూసుకుంటే అంటే డౌ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్, ఈవెన్ ఫ్రైడే వాళ్ళు కూడా గుడ్ ఫ్రైడే హాలిడే, బట్ హాలిడే అయినా కానీ సమ్వాట్ 46,398 ఆల్మోస్ట్ 100 పాయింట్స్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ నెగిటివ్లో క్లోజ్ అయితే, నాస్డాక్ ఫ్యూచర్స్ 90 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం 110 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది. గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంచెం ఫ్లాట్ విత్ నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. బికాజ్ లాంగ్ వీకెండ్ మనకి ఎలా అయితే ఫ్రైడే సాటర్డే సండే హాలిడే, వాళ్ళు కూడా ఫ్రైడే సాటర్డే సండే హాలిడే వచ్చింది. నా వార్ సిచ్యువేషన్స్ ప్రకారంగా ఇప్పుడు ఒక్కొక్కటి మాట్లాడుకొని వద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇరాన్ వాళ్ళు అన్నట్టే చేశారు. ఏం చేశారు, మీరు కానీ మా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దేని మీదైనా అటాక్ చేయడం కోసం ముందుకు వస్తే డెఫినెట్గా రిటైలేషన్ అటాక్స్ అయితే మాత్రం మేము చేస్తాము. రిటైలేషన్ అంటే సింపుల్ చెప్పాలంటే, సో మీరు మా మీద అటాక్ చేస్తే మీరు మా మీద దేనిపైన అటాక్ చేస్తారో నేను కూడా దాని మీద అటాక్ చేస్తానని చెప్పడం. సో యాక్చువల్గా థర్స్డే ఆల్మోస్ట్ ఐ థింక్ ఇది ఈ న్యూస్ వచ్చేసరికి April 1 వచ్చింది. సో ఆల్మోస్ట్ థర్స్డే ఈవినింగ్ నైట్ 8:48కి ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే బెహ్రెయిన్లో లైక్ గల్ఫ్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద కంట్రీలోని అమెజాన్ క్లౌడ్ ఆపరేషన్స్ చేసే ఒక ప్రెజెంట్ రైట్ నో వాళ్ళది కంపెనీ ఉంది అక్కడ. ఆ కంపెనీ మీద అయితే మాత్రం ఇరాన్ వాళ్ళు అటాక్ చేశారని చెప్తున్నారు. అయితే పాయింట్ ఏంటంటే అక్కడ బ్యాటెల్కో అంటే టెలికమ్యూనికేషన్ కంపెనీ ఒకటి ఉందన్నమాట. బ్యాటెల్కో సింపుల్ చెప్పాలంటే మనకి ఇక్కడ రిలయన్స్ ఇన్ఫ్రాస్ మీద అటాక్ చేశారనుకోండి, లైక్ జియో ఇన్ఫ్రాస్ మీద, జియో సిగ్నల్ కంప్లీట్గా పోతుంది కదా. సో ఆబ్వియస్లీ ఎయిర్టెల్స్ వాళ్ళ మీద అటాక్ చేసినా కానీ సో ఇట్లాంటిది అక్కడ కంప్లీట్గా టెలికమ్యూనికేషన్ వర్కౌట్ అయ్యేది ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్రా మీద అటాక్ చేశారంట. ఆ ఇన్ఫ్రా మీద అటాక్ చేస్తే దానికి 80% ఆల్మోస్ట్ కనెక్ట్ అయ్యి ఉన్నది అమెజాన్ సర్వీసెస్ అనమాట, క్లౌడ్ సర్వీసెస్. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నా అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్కి ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే దాని మీద అటాక్ చేశానని చెప్తున్నారు. ఇంకోటి వీళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా, తొందరలో మేము వచ్చేసరికి యూఎస్వి 18 కంపెనీలు గల్ఫ్ కంట్రీలో ఉన్నాయి. అందులో ఇంటెల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లాది కూడా ఉంది, పాలంటీర్ పాలంటీర్ కూడా ఉంది, చిప్ జైన్, ఎన్విడియా కూడా ఉంది. వీటన్నిటి మీద అయితే మాత్రం మేము బిగ్ అటాక్స్ అయితే మాత్రం చేస్తాం, చాలా రెడీగా ఉండండి అని చెప్పి ఇరాన్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఈ వార్నింగ్ ఇచ్చిన ఇమీడియట్గా ఇరాన్ వాళ్ళు ఒరాకిల్ ఆఫీసెస్ దగ్గర, ఇక్కడ మీరు క్లియర్గా వచ్చింది, ఇది మార్నింగ్ 10:25 వచ్చింది, ఒరాకిల్ దగ్గరలో ఒక మిసైల్ పడిందని చెప్తున్నారు. అయితే యుఏఈ వాళ్ళది డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అవి ఆల్రెడీ ఆ మిసైల్ని కూల్ చేస్తాయంట. కానీ ఇప్పుడు బేసిక్గా మిసైల్ని కూల్చినప్పుడు చిన్న చిన్న బాడీ పార్ట్స్ కింద పడతాయి కదా, ఆ చిన్న చిన్న బాడీ పార్ట్స్ ఈ ఒరాకిల్ కంపెనీ పక్కనే పడిందంట. అయితే ఇప్పటికీ కూడా అలర్ట్ చేసి మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ని కంప్లీట్గా క్లియర్ చేసి, సో సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి అక్కడ పడిపోయిన చిన్న చిన్న మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి మళ్ళీ ఒరాకిల్ కంపెనీ యాజ్ యూజువల్గా నార్మల్ వేలో వర్క్ చేసేటట్టు చేస్తున్నారంట. బట్ ఇప్పటికీ కూడా డిఫెన్స్ సిస్టమ్స్ని మేజర్ యూఎస్ టెక్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తున్నారు. అయితే ఇరాన్ వాళ్ళు అటాక్ చేసిన తర్వాత ఒకటే చెప్పారు, మేము యూఎస్ టెక్ కంపెనీస్ మీద అటాక్ చేయాలని అనుకోలేదు, కానీ యూఎస్ టెక్ కంపెనీస్ యూఎస్ డిఫెన్స్ సిస్టమ్స్కి వర్క్ చేస్తున్నాయి, దానివల్ల మా యొక్క ప్లేసెస్ సేమ్ టైం మా యొక్క ముందు అడుగులు అంటారు కదా, లైక్ మేము వేసిన ఫ్రంట్ స్టెప్ ఏదైనా కానీ మీకు ముందుగానే తెలిసిపోతుంది అని అంటారు కదా, అట్లా తెలుస్తుంది వాళ్ళకి. సో దీనివల్ల మేము లాస్ అవుతున్నాం, ఇప్పటికీ మేము లాస్ అయింది చాలు, ఒకవేళ కానీ మీరు ఎవరైనా కానీ సపోర్ట్ చేస్తే మీ కంప్లీట్ టెక్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నాశనం చేస్తామని చెప్పి ఇరాన్ వాళ్ళు ఒక 2 అటాక్స్ అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్ మీద, ఇంకోటి ఒరాకిల్ మీద అటాక్ చేసి ప్రూవ్ చేశారు. దీనికి కంప్లీట్గా ట్రంప్ రివెంజ్ తీసుకోవడానికి ఇంకొకటి చేశాడు. అదేం చేశారంటే, సో ఇరాన్లోని
ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ మీద అటాక్ చేశారు. కంప్లీట్ యూనివర్సిటీ 40% వరకు డ్యామేజ్ అయిందని ఇరాన్ వాళ్ళైతే చెప్పారు. కొంతమంది చనిపోవడం కూడా జరిగిందని కూడా క్లారిటీ ఇచ్చారు ఇరాన్ వాళ్ళైతే మాత్రం. దీని తర్వాత ఇంకొకటి కూడా జరిగింది. అదేంటంటే ఇరాన్ వాళ్ళది కొంచెం న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయి. వాటి మీద అటాక్స్ జరిగినాయంట. అండ్ అంతేకాదు వీళ్ళది ఒక పవర్ ప్లాంట్ ఉందంట. ఆ పవర్ ప్లాంట్ ఈ పవర్ ప్లాంట్‌కి రేడియేషన్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అవ్వబోయిందంట. ఒక పర్సన్ కూడా చనిపోయారు, సెక్యూరిటీ గార్డ్. సో ఈ రేడియేషన్స్ ఒకవేళ డ్యామేజ్ అయితే మాత్రం న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కి హెవీగా డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ కానీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద కానీ ఇంకా అటాక్స్ చేస్తే మాత్రం ఏది కూడా వదిలిపెట్టమని ఇరాన్ వాళ్ళు అయితే చెప్పారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌నో ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద 4 సార్లు అటాక్ జరిగిందంట ఇప్పటికి. 4 సార్లు కూడా డిఫెన్స్ సిస్టమ్ ఆల్మోస్ట్ ఆపుకోవడానికి ట్రై చేసింది. ఇప్పటివరకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డ్యామేజ్ అవ్వలేదు. బట్ యాక్చువల్గా న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి రేడియేషన్ సిస్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రేడియేషన్ సిస్టమ్స్ కానీ ఒకవేళ ఏదైనా ఎఫెక్ట్ అయితే మాత్రం న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సివియర్గా డ్యామేజ్ అవడానికి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి సేమ్ టైం అది మళ్ళీ నార్మలైజ్ చేయడానికి చాలా టైం పడుతుందని ఇరాన్ వాళ్ళే చెప్తున్నారు. అదే కానీ జరిగితే మాత్రం మా పవర్ ప్లాంట్స్ మీద ఏదైనా కానీ అటాక్ జరిగితే మాత్రం డెఫినెట్గా మేము గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ప్రతి ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, గ్యాస్ ఫెసిలిటీస్ని, అలానే ఇజ్రాయిల్లో ఉన్న ప్రతి ఒక్క టెక్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అండ్ అలానే వాళ్ళ యొక్క పవర్ ప్లాంట్స్ కూడా అటాక్ చేస్తామని చెప్పారు. అండ్ మోర్ ఓవర్ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందన్నారు కదా, డిసైలేషన్ ప్లాంట్స్ మీద అటాక్స్ మొదలు పెడతామని క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇరాన్ ప్రెజెంట్ రైట్నో టెక్ కంపెనీస్, డిసైలేషన్ ప్లాంట్స్, గ్యాస్ ఫెసిలిటీస్, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్స్ కానీ మొదలు పెడితే మాత్రం ఇప్పటికే మన ఆయిల్ షార్టేజెస్ ఉన్నాయి. మన ఇండియాలో కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీస్ మీద ఆల్రెడీ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే స్టీల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, సిమెంట్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, పెయింట్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఏవియేషన్ ఫ్యూయల్ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి. సేమ్ టైం వచ్చేసరికి ఈ సెమీకండక్టర్ చిప్స్ పరంగా కమింగ్ డేస్లో షార్టేజ్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. దానివల్ల ల్యాప్టాప్ ప్రైజెస్, ఎలక్ట్రానిక్ ప్రైజెస్, గ్యాడ్జెట్స్ మొత్తం అన్ని ప్రైజెస్ కూడా పెరుగుతాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మన ఇండియా మీద అయితే మాత్రం ఈ ఆటో సెక్టర్ రిలేటెడ్ కంపెనీస్, ఆటో కాంపోనెంట్ రిలేటెడ్ కంపెనీస్. సో సేమ్ టైం ట్రంప్ ఈ మధ్య ఇప్పుడు ఇంకో న్యూస్ కూడా ఉంది. ట్రంప్ 100% ఫార్మా కంపెనీస్ మీద టారిఫ్ విధిస్తానని చెప్తున్నారు. ఒకవేళ ఆ టారిఫ్ 100% ఫార్మా కంపెనీస్ మీద కానీ విధిస్తే మాత్రం డెఫినెట్గా అది ఇంకా ఫార్మా కంపెనీస్ మీద బిగ్ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఒకవేళ అది వస్తే మాత్రం డెఫినెట్గా ఒక బిగ్ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయనేది నా ఒపీనియన్. కరెంట్లీ ఈ అటాక్స్ అయితే మాత్రం ఇన్ఫ్రా వరకు వెళ్ళిపోయింది కాబట్టి మేబీ ఇది మార్కెట్స్ని కొంతవరకైనా డిస్టర్బ్ చేస్తుందని నేను అనుకుంటున్నా. ఇంకా ఎంతవరకు డిస్టర్బ్ చేస్తుంది అనేది లాస్ట్లో చెప్తాను నేను మీకు. దాని తర్వాత ఇంకోటి కూడా చూడండి. జస్ట్ నౌ నేను ఇప్పుడు న్యూస్ చూసిన దాని ప్రకారంగా అయితే మాత్రం ఇరాన్ వాళ్ళది సిమెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ సిమెంట్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తున్నారంట. యుఎస్, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ యొక్క సిమెంట్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తున్నారు. సో కరెంట్లీ ఇరాన్కు ఉన్న ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడి నుంచి అయితే డబ్బులు వస్తున్నాయో ప్రతి దాని మీద అటాక్స్ని మొదలు పెట్టారు కాబట్టి ఈ వార్ అనేది కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నట్టయితే మాత్రం కనపడుతుంది. ఆన్ ద అదర్ సైడ్ యుఎస్ ఫైటర్ జెట్స్ F-15E అయితే మాత్రం ఫైటర్ జెట్స్ని ఇరాన్ వాళ్ళు కూల్ చేస్తారని చెప్తున్నారు. అందులో 2 క్రూ మెంబర్స్ ఉన్నారంట. ఆ క్రూ మెంబర్స్ కోసం ప్రెజెంట్ రైట్ నౌ సెర్చ్ ఆపరేషన్స్ని కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే F-15 ఫైటర్ జెట్స్లో నుంచి 2 కూడా పారాషూట్స్తో దిగిపోయారంట కిందకి. సో కంప్లీట్గా వాటికి ప్రమాదం జరిగిన తర్వాత. బట్ కాకపోతే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది యాజ్ ఆఫ్ నో తెలియట్లేదు. మరి వాళ్ళు దొరకకపోతే మాత్రం డెఫినెట్గా మా సైడ్ నుంచి ఇంకా బిగ్ థ్రెట్ చూపిస్తామని చెప్పి ఇరాన్కి యూఎస్ వాళ్ళే వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ 13 పీపుల్ మాత్రమే వాళ్ళకి ఎక్స్పైర్ అయిపోయారు. ఇరాన్ సైడ్ నుంచి 2000 మందికి పైగా చనిపోయారు. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇరాన్కి యూఎస్ వాళ్ళు ఇచ్చే వార్నింగ్స్ ఎట్లా ఉన్నాయనంటే ఇక మీద ఇంకా ఇరాన్ని మ్యాప్ నుంచి తీసేస్తాము అనేటట్టు వార్నింగ్స్ ఉన్నాయి. ఇరాన్ వాళ్ళు అయితే ఇంకొక 6 నెలలు అయినా కానీ మీరు మా మీద అటాక్ చేస్తే ఇంకా 6 నెలలు కంటిన్యూ చేయడానికి సిద్ధమే తప్ప మేము ఆపడానికి సిద్ధంగా లేవని ఇరాన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ ట్రంప్ ఈరోజు ఇంకో పాయింట్ కూడా వచ్చారు. ప్రెజెంట్ రైట్ నో వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా, వెల్ఫేర్ పరంగా, గవర్నమెంట్ స్కీమ్స్ పరంగా ఒక బడ్జెట్ని తగ్గించుకొని $1.5 ట్రిలియన్ పెట్టి అయితే మాత్రం డిఫెన్స్కి బడ్జెట్ పెంచాలని చెప్పి ట్రంప్ ప్రపోజల్ పెట్టారంట. ఇది బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ 1 crore మెంబర్స్ యూఎస్లోని ట్రంప్కి అగేన్స్ట్గా ప్రొటెస్టర్స్ చేస్తున్నారు. ఈ టైంలో బడ్జెట్ని $1.5 ట్రిలియన్ పెంచుతానని చెప్పడం కూడా వన్ ఆఫ్ ద బిగ్ ఇంపాక్ట్ అనేది నా ఒపీనియన్. ఒకవేళ కానీ ఈ బడ్జెట్ కానీ పెంచితే మాత్రం డెఫినెట్గా యూఎస్కి అయితే మాత్రం రిజెక్షనే వస్తుంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం రిజెక్షన్ వస్తుందని న్యూస్లో సర్క్యులేట్ అవుతుంది. రిజెక్షన్ రావచ్చు. ఒకవేళ కానీ ఈ బడ్జెట్ని పెంచితే ట్రంప్ అయితే ఆగరని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నువ్వు డిఫెన్స్ పైన $1.5 ట్రిలియన్ బడ్జెట్ని పెంచాలని ఎందుకు
అనుకుంటున్నావు? బికాజ్ నీ అటాక్స్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి. ఇప్పటికే 2,91,100 కోట్లు అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో యూఎస్ ఖర్చు అయింది. ఒకవేళ కానీ ఇది కంటిన్యూ చేస్తే ఇంకా ఖర్చు అవుతుందని, $1.5 ట్రిలియన్ తక్కువ అమౌంట్ కాదని, ఇంతకు ముందు ఉన్న అమౌంట్ కన్నా ఇప్పుడు $350 బిలియన్ ఎడిషనల్ సోర్సెస్తో యాడ్ చేస్తున్నారని ట్రంప్ ఇంకా పెద్దగానే అటాక్స్ ప్లాన్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. కరెంట్లీ ఈ వార్ సిచ్యువేషన్స్ ఇట్లా కానీ కంటిన్యూ అవ్వగలిగితే మాత్రం మేబీ మండే మార్కెట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుందండి. ఇప్పుడున్న దాని ప్రకారం అయితే మండే మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది. సో ఈ ఫాల్ ఇంకా కంటిన్యూ అవుతుందా అంటే ఎంత సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది అన్న దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఏవైనా గ్యాస్ ఫెసిలిటీస్ మీద కానీ, ఆయిల్ ఇన్ఫ్రాస్ మీద కానీ ఇరాన్ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి గల్ఫ్ కంట్రీస్లో అటాక్ చేస్తే మాత్రం బిగ్ ఇంపాక్ట్ పడుతుంది. ఐటీ కంపెనీస్ మండే కరెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఒరాకిల్, అమెజాన్ సర్వీసెస్ వాటి మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి ఆ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ మీద కానీ అటాక్ చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి సిగ్నల్స్ అనేవి రావు. దీనివల్ల ఏడబ్ల్యూఎస్ లాంటి క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇబ్బంది పడే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువ ఉంటాయనేది నా ఒపీనియన్. ఇది ఇట్లా ఉంటే ఆన్ ద అదర్ సైడ్ ఇరాన్ వాళ్ళు ఇస్తున్న ఇంకో వార్నింగ్ ఏంటంటే రేపటిలోపు ఎట్లా అయినా కానీ మోస్ట్లీ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న యూఎస్ రిలేటెడ్ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్ట్రాయ్ చేస్తామని కూడా చెప్తున్నారు. మండే మార్నింగ్కి అవి డిస్ట్రాయ్ చేసే ప్రాసెస్లో ఇరాన్ యొక్క కార్గిల్ ఐలాండ్ మీద కానీ అటాక్ జరిగితే మాత్రం ఈ వార్ ఇంకా తీవ్రత పెంచుతుంది. కేవలం ప్రజెంట్ రైట్ నౌ ఇన్ఫ్రాస్ మీద వార్ చేసుకోవడం మొదలయ్యింది. దీన్ని ఆపుకోకుండా కంటిన్యూ చేస్తే మండే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. దీన్ని ఆపుకొని ఓన్లీ ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేస్తామని ట్రంప్ చెప్తే మాత్రం మండే మార్కెట్స్ న్యూట్రల్గా ఓపెన్ అవుతాయి. ఇవి నా టూ బయస్డ్ వ్యూస్ అయితే మాత్రం. ఆన్ ద అదర్ సైడ్ ఇంకొకటి కూడా ఉంది. క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో $109 దగ్గర ఉంది. ఇది స్లోగా కానీ స్పైక్ అయితే మాత్రం డెఫినెట్గా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ వన్, ఇండియన్ రూపీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో 92.5 దగ్గర ఉంది. ఎనీథింగ్ ఇండియన్ రూపీ కానీ ఈ 92.5 దగ్గర నుంచి 94, 95 కానీ వెళ్ళడం స్టార్ట్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఇంకా సెల్ ఆఫ్ అనేది కనపడుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఈ మూడు రీజన్స్ బట్టి మార్కెట్ మండేకి నెగిటివ్ సైడ్ వెళ్ళచ్చు. ఈ మూడు రీజన్స్ కాకుండా మార్కెట్ కానీ న్యూట్రల్గా ఉండగలిగితే మాత్రం డెఫినెట్గా మన మార్కెట్లో వాలటాలిటీ అయితే చూస్తాం. టెక్నికల్గా అంటారా, వన్ థింగ్ చెప్తాను. టెక్నికల్గా మాట్లాడుకుంటే కరెంట్లీ ఒకవేళ బుల్లిష్ సైడ్ వెళ్ళాలనుకున్నా కానీ ఏదైతే లాస్ట్ వీక్ యొక్క హై ఉందో దీని అబౌవ్ 1 డే క్యాండిల్, 1 వీక్ అవసరం లేదు, ఒక 1 డే క్యాండిల్తో ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ క్యాండిల్ ఫామ్ అవ్వనంత వరకు ఎవరు అంత ఫాస్ట్గా బుల్లిష్ సైడ్ టర్న్ అయిపోవద్దు. న్యూస్ అప్డేట్స్ ఇప్పటివరకు నేను చెప్తున్న దాని ప్రకారంగా అన్ని నెగిటివ్స్ ఉన్నాయి తప్ప పాజిటివ్స్ లేవు కాబట్టి వస్తున్న అది షార్ట్ కవరింగ్ మూమెంటమే. ఆ షార్ట్ కవరింగ్ మూమెంటం లాంగ్ బిల్డప్గా మారాలంటే మాత్రం ఒక స్ట్రాంగ్ క్యాండిల్ మనం క్లోజ్ అయితేనే కన్ఫర్మేషన్కి వెళ్ళగలుగుతాం. లేదా ఎప్పుడైనా కంటిన్యూస్ మూమెంటం ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఒక స్ట్రాంగ్ వాలటిలిటీ, కంటిన్యూస్ ఫాల్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ చూడండి ఒక 6 వీక్స్ ఇక్కడ కంటిన్యూస్ వాలటిలిటీ ఫామ్ అయిన తర్వాత అప్పుడు రికవరీ వచ్చింది. ఇప్పుడు కూడా స్ట్రైట్ అవే వన్స్ రికవరీ రాదనుకుంటున్నా అన్నిల్ అండ్ అన్లెస్ ఇష్యూస్ సార్ట్అవుట్ అవునంత వరకు. ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోయినాయి అనుకోండి ఇమీడియట్ రికవరీ వస్తుంది, లేదనుకోండి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కాబట్టి ఇక్కడ ఒక వాలటిలిటీ ప్లే అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది నా ఒపీనియన్. నా ఈ వీక్ మార్కెట్ని మనకి ఇంటర్నల్గా డిస్టర్బ్ చేసేవి ఏమైనా ఉన్నాయనంటే ఫస్ట్ వన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క Q4 అప్డేట్స్ ఇచ్చారు. అందులో వాళ్ళు అడ్వాన్సెస్ 12%, డిపాజిట్స్ 15% పెరిగిందని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే నెంబర్స్ అయితే మాత్రం లిటిల్ బిట్ అప్రిషియేట్ అవుతూనే వచ్చినాయి. నెంబర్స్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్గానే వచ్చినాయి. యావరేజ్ టర్మ్ డిపాజిట్స్ అయితే మాత్రం 13.7% పెరిగితే వాళ్ళవి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కంప్లీట్ డిపాజిట్స్ అయితే మాత్రం 12.8% వచ్చింది. కాసా కూడా 10.8% ఇయర్లో గ్రోత్ అయితే చూపించినట్టు అప్డేట్ ఇచ్చారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. బట్ మండేకి ఇది సపోర్ట్ చేయగలిగితే నిఫ్టీ ఫాలో అవ్వకుండా కొంచెం కంట్రోల్ చేయొచ్చు. సపోర్ట్ చేయలేకపోతే మాత్రం మేబీ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వీక్ మార్కెట్స్కి ఇంకా ఈవెంట్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. మండే ట్యూస్డే రొటీన్ నార్మల్ అప్డేట్సే ఉన్నాయి. ఇండియా సర్వీస్ పిఎంఐ డేటా, యుఎస్ ఐఎస్ఎం సర్వీస్ పిఎంఐ డేటా, యూరో ఏరియా సర్వీస్ పిఎంఐ డేటా, యూకే సర్వీస్ పిఎంఐ డేటా, అది ఇంపార్టెంట్ కాదు. కానీ వెన్స్డే ఇండియా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇండియా ఇంట్రెస్ట్ రేట్స్ అయితే మాత్రం కట్ చేయకూడదు, హోల్డ్లోనే పెట్టుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న వార్ సిచ్యువేషన్స్ బట్టి మార్కెట్స్కి కొంచెం రిస్ట్రిక్షన్స్ తగ్గించడం కోసం ఏమైనా అప్డేట్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. ఇంకోటి ఫర్దర్గా ఇంట్రెస్ట్ రేట్స్ ఖర్చు గురించి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారనేది కూడా చూడాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో వార్ ఎఫెక్ట్ పరంగా ఇన్ఫ్లేషన్ మీద ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఇస్తారో చూడాలి, జీడిపి పైన ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఇస్తారనేది చూడాలి. వాటి బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది అనేది నా ఒపీనియన్. థర్స్డే యూఎస్ జీడిపి డేటా, యూఎస్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా ఉంది.
అండ్ ఆన్ ద అదర్ సైడ్ ఫ్రైడే యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఉంది, విచ్ ఈజ్ అన్ వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇప్పుడున్న వార్ క్రైసిస్లోని యూఎస్ ఇన్ఫ్లేషన్ కూడా ఎలా వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ వీక్ మన మార్కెట్కి ఇంపాక్ట్ చేస్తుంది అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మాట్లాడుకుంటే బిట్ కాయిన్ కరెంట్లీ 67,000 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. నేను 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకొని చూస్తే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ లెవెల్ ఆల్మోస్ట్ ట్రిగ్గర్ చేస్తుంది. బట్ కాకపోతే అక్కడి నుంచి రిజెక్ట్ అవుతూ కొంచెం బౌన్స్ అయినట్టు కనపడుతుంది, కానీ స్ట్రాంగ్ క్యాండిల్ లేదు. ఇక్కడ కన్సాలిడేషన్ అవ్వచ్చు. ఫర్దర్గా 65,500 బ్రేక్ అయితే మూమెంటం చూస్తాం డౌన్ సైడ్, లేకపోతే స్లోగా రికవరీ అవుతూ 71,500ని హిట్ చేసే ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి బిట్ కాయిన్కి అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ అయితే మాత్రం ఎస్టర్డే లిటిల్ బిట్ రికవరీ అవుతూ కొంచెం పాజిటివ్ సైడ్ అయితే క్లోజ్ అయింది, ఐ మీన్ ఆన్ థర్స్డే. సో మేబీ ఒకవేళ కానీ ఫ్రైడే, సాటర్డే, సండే 3 days హాలిడే కాబట్టి, సో ఒకవేళ కానీ గోల్డ్ రికవరీ అవ్వాలి అని అంటే 4,800 ounce హై బ్రేక్ అయితే రికవరీ అవుతుంది, లేకపోతే మాత్రం 4,500 ounceని రీటెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా బ్రేక్ అయితే 4,350, అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా 4,000 వరకు ఫాలో అయితే చూడొచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ ఈ 3 days మీరు ట్రేడింగ్ మిస్ అయ్యారని మీరు అనుకుంటే మాత్రం డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ నేను కింద కామెంట్ బాక్స్లో ఇచ్చిన, అందులో అయితే 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. సో 200% మీకు ట్రేడ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. కొంచెం యూఏ కూడా చిన్నది స్టార్టింగ్లో డిఫికల్ట్గా అనిపించిన తర్వాత కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో 50 times లెవరేజ్ ఉంటుంది, సేమ్ టైం లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు కూడా. కింద నేను లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్గా మీకు అయితే హెల్ప్ అవుతుంది. హోప్ క్లియర్ కట్గా నేను వీక్లీ అనాలిసిస్లో కవర్ చేసిన ఎవ్రీ అప్డేట్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఇంకేమైనా ఉంటే మండే మార్నింగ్ ప్రీ మార్కెట్కి రెడీ చేసి కంపల్సరీగా నేను అందులో కవర్ చేస్తాను. పిన్ టు పిన్ నేను కవర్ చేసిన అప్డేట్స్ అన్నీ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ Monday morning at 8 AM in pre-market analysis. Happy weekend everyone. Bye-bye.